హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన స్వరూప కిచెన్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. ఛానల్లో సి విటమిన్ అధికంగా ఉండే ఉసిరికాయ పచ్చడి చూపిస్తున్నాను. సంవత్సరం పాటు నిల్వ ఉండేలా పక్కా కొలతలతో చూపిస్తున్నాను. నేనైతే అరకిలో నాటు ఉసిరికాయలను తీసుకున్నాను. కేజీ పెట్టాలనుకుంటే వీటి ఇంగ్రీడియంట్స్ డబుల్ చేసుకోవడమే. ఫ్రెష్గా కడిగి వాటర్ లేకుండా తుడిచి ఇలా 2-3 దిక్కుల ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది. వీటిని ఇలా పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. మెంతుల నుండి మంచి అరోమా వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వలన చేదు అనేది రాదు. ఇప్పుడు మెంతులు కాస్త కలర్ మారాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిపోయాక ఇప్పుడు 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు లైట్గా వేడి కావాలి, అంతే, ఎక్కువగా వేగనివ్వద్దు. ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పచ్చళ్ళకు నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 1 కప్పు నువ్వుల నూనె తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఉసిరికాయలను ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. ఉసిరికాయలకు ఘాట్లు పెట్టడం వలన తొందరగా ఫ్రై అవుతాయండి. డీప్ ఫ్రై చేస్తే సి విటమిన్ పోతుందని మీ డౌట్ కదా. మనం చేసే ఒక 2 మినిట్స్ డీప్ ఫ్రైకి సి విటమిన్ ఏం పోదండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపటికి కలర్ మారాయి చూడండి. మంచిగా ఫ్రై అయ్యాయా లేదా అని ఫోక్తో కూడా ఇలా గుచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్లే. మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ఉసిరికాయలు అనేవి మన హెల్త్కు ఎంతో మంచివండి. అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కాస్త ఆవాలు చిట్లాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిపోయింది. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ స్లోగా ఫ్రై అవుతుండగా ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఫ్రై కానివ్వాలి. ఇలా కరివేపాకు అనేది చిటపటమనాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆపేయాలి. ఆయిల్ చల్లారాక వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకున్నది 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. పచ్చి వెల్లుల్లి అరోమా అనేది పచ్చళ్ళల్లో చాలా బాగుంటుంది. మనం ముందుగా వేయించిన మసాలాలను ఇలా మిక్స్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గల్లుప్పు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/4 కప్పు వరకు కారం వేసుకోవాలి. నేను ఇంట్లో పట్టించిన కారమే వేస్తున్నానండి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 10-15 వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దానిలోకి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఉసిరికాయలను మొత్తం వేసుకొని మంచిగా స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం మొత్తం పట్టేలాగా కలపాలి. ఇలా చక్కగా కలిపి పెట్టుకున్న ఇందులోకి మంచిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. 1 నిమ్మకాయ అయితే సరిపోతుందండి. అలాగే ఇందులోకి మనం ఇందాక చేసుకున్న పోపును కూడా మొత్తంగా వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని మొత్తం మంచిగా పట్టేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడిను ఇలా జార్లో వేయడం వలన పచ్చడి అనేది ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా మనకైనా ఎంతో బలాన్నిచ్చే ఈ ఉసిరికాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.